హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి కొత్తగా విషయాలు ఏమైనా ఉన్నాయి అనుకున్నట్లయితే మీరందరికీ కూడా గమనించవచ్చు. మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రధానంగా మనకి ఏవైతే ఇంపార్టెంట్గా అనుకుంటున్నామో ఆ డేట్స్ గురించి అందరు కూడా తర్జన పడుతూ రకరకాల కామెంట్స్లో కూడా ఉన్నారు. ఓకే, కాలయాపనలను చేస్తూ ఉన్నాం. ఓకే, కానీ విషయం ఏంటంటే ఇక్కడ ప్రక్షాళన జరుగుతుంది. ఏపీపీఎస్సి ప్రక్షాళన జరిగిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఎప్పుడు డేట్ ఇవన్నీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంటుందన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మన ఆట మొదలు పెట్టాలి. ఈరోజు ఆట ప్రారంభమవుతుంది. ఓకే, మన ఆట ప్రారంభమైంది. ఈ యొక్క ఆటని కొనసాగించాలి. ఏంటి ఆట? మన యొక్క ప్రిపరేషన్ అన్నమాట. మొత్తం ఈ యొక్క 4 సబ్జెక్టులని కూడా మనకి ఏ విధంగా చదవాలి మొత్తం అంతా కూడా ఈ 75 ఇంకా 4 75 వచ్చేసరికి 300 మార్కులకు గాను మనకి 250 మార్కులు సాధించే దిశగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటిని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అయితే వీటన్నిటికంటే ముందు ఈరోజు ఆట మొదలవుద్ది అనేసి అన్నాం. ఆ ఆట ఏంటండి అంటే అవే మనకు ప్యారిస్ ఒలింపిక్స్ అండి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి ఈరోజు నుంచి మనకు ప్రారంభం అవనున్నాయి. ఓకే, మొత్తం ఎన్ని విభాగాల్లో అవుతున్నాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి, ఈరోజు ఈ యొక్క 26 జూలై, ఈ 26 జూలై నుంచి మనకు ఆగస్టు 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రారంభం అవనున్నాయన్నమాట ఈరోజు ఈవినింగ్ నుంచి. ఓకే, అయితే మొత్తం 32 క్రీడాంశాలండి. 32 క్రీడాంశాల్లో మొత్తం ఎన్ని ఈవెంట్లు జరగనున్నాయండి అంటే 329 ఈవెంట్స్లో జరగనున్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగే అంశాలు ఇవన్నీ. తర్వాత వచ్చేటటువంటి 4 సంవత్సరాలలో కూడా వచ్చేటటువంటి వాటిలో ఎటువంటి ఎగ్జామ్కైనా సరే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి కంపల్సరీగా అడిగేటటువంటి అవకాశం మనకి ఉన్నది. గతంలో మనకి 2020 టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినాయండి? 2021 జూలై 24th నుంచి స్టార్ట్ అయినాయి. అది కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మన వాళ్ళు ఒక 7 మెడల్స్ తీసుకురావడం జరిగింది అన్నీ కలిపి. అయితే ఈ సంవత్సరం అనేది ఎన్ని మెడల్స్ తీసుకురావచ్చు అనేది మనకి ఆసక్తికరంగా మనం మారుతుంది. అంటే వరల్డ్ వైడ్గా మనకు చూసుకున్నట్లయితే ఏ దేశం వారు ఎక్కువగా పథకాలు సంపాదించారు, ఓకే, గతంలో అనేవి అదంతా అయిపోయింది. ప్యారిస్ ఒలింపిక్స్ వరకు కూడా మనం నిన్నటి వరకు కూడా చదువుకుంటారు. ఓకే, ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ గురించి నిన్నటి వరకు చదువుకుంటారు. ఇప్పటి నుంచి మనకి ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆట మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఆటకు సంబంధించినటువంటి ఎవ్రీడే డీటెయిల్స్ కూడా మనమైతే మాత్రం ప్రతిరోజు కూడా ఇక వార్తాపత్రికల్లో వచ్చినవి లేకపోతే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కూలంకుషంగా మనం చదువుకోవాలి. ఓకే, అప్పుడు మనకి మంచి ఎటువంటి బిట్స్ వచ్చినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చదువుకోవచ్చు. అదేవిధంగా వాటికి సంబంధించిన ఆన్సర్ కూడా మనం ఈజీగా చేయవచ్చు. ఓకే, అయితే మొత్తం ఇందులో చూసుకున్నట్లయితే మన భారతదేశం నుంచి ఎన్ని క్రీడాంశాలు పాల్గొన్నాయండి అంటే 16 క్రీడాంశాల్లో పాల్గొన్నాయన్నమాట. 16 క్రీడాంశాల్లో మన యొక్క భారతదేశం అనేది పాల్గొన్నాయండి. మొత్తం ఎంతమంది బరిలో ఉన్నారంటే 117 మంది క్రీడాకారులు అనేవారు ఇక్కడ ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్కు ఈ రోజున బరిలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ 2 కూడా బిట్సే. ఓకే, అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మనకు ఫ్లాగ్ డే ఉంటుంది. అదేవిధంగా మొత్తం మనకి క్రీడాంశాలన్నీ 16 క్రీడాంశాల్లో కూడా మన వాళ్ళు మొదలవుతున్నారు. ఈ విత్ హాకీతో పాటుగా ఈ యొక్క క్రీడాంశాలు అనేవి ఓకే ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి.
మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 329 మెడల్ ఈవెంట్స్ అనేవి జరగనున్నాయి. అయితే ఈ యొక్క ప్రారంభం నుంచి కూడా మనం చూసుకోవాలి, ఎవరెవరు ఏ సాధించారు ఏంటి అనేవన్నీ కూడా మనం రెగ్యులర్గా గమనించుకున్నట్లయితే మనకు మంచి తర్వాత కరెంట్ అఫైర్స్లో ఏదైనా ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ మర్చిపోకుండా ఉండేటటువంటి అవకాశం మాత్రం ఉంటుందండి. ఓకే, అయితే మీకు ఈ ఆట ఇదంతా కూడా ఆట ఈరోజు మొదలవుతుంది. అయితే మన ఆట అనేది ఆల్రెడీ మొదలైపోయింది. ఆ ఆటని మనం సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసుకెళ్ళాలి. అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే ఒక ఎటువంటి వాటి గురించి కూడా ఆలోచించకుండా మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఓకే, మళ్ళీ నోటిఫికేషన్ ఉంటుందా, లేకపోతే ఈ ఎన్ని నోటిఫికేషన్ వాటన్నిటి గురించి కూడా వదిలేసి ఎవరమైతే మనం అందరం కూడా ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారందరూ కూడా ఖచ్చితంగా ఓకే పక్కా ప్లానింగ్తో ఒక 100 రోజులు ఉందని అనుకోండి. పోనీ 100 రోజుల్లో మనం ఎంతవరకు చదవగలం అనేది చూసుకున్నట్లయితే ఆ 100 రోజుల్ని హాఫ్ మనకి 50 డేస్ వరకు కూడా కంప్లీట్ చేసేటువంటి ఒకసారి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, 50 డేస్లో కంప్లీట్ చేసినట్లయితే ఆ మిగతా 10 డేస్ ఒక 10 రోజులు చూసుకున్నట్లయితే ఒక 20 రోజులు వచ్చేసరికి మనకి టెస్ట్ సిరీస్ మనం రాసేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఇలా టెస్ట్ సిరీస్ రాసినట్లయితే మనకు రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ అనేది రాస్తూ ఉన్నట్లయితే ఏ టైంకి అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ అవుతుందో 10 గంటల నుంచి ఓకే ఏదైతే మన షెడ్యూల్ ఉంటుందో అది షెడ్యూల్ ప్రకారంగా మనకి 2 పేపర్లు మొత్తం కలిపి ఈ యొక్క 4 పేపర్లు కూడా ప్రాక్టీస్ చేయాలన్నమాట. కాబట్టి అలా చేసుకున్నట్లయితే అదే టైం చేసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏదైతే మనం రాయబోతున్నటువంటి ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్లో ఆ టైంకి మనం సస్టైన్ అవ్వగలము. అక్కడ ఆ ఎన్ని గంటలు మనం అక్కడ ఎగ్జామ్ రాస్తున్నాము అక్కడ ఉండేటటువంటి అటెన్షన్ ఎలాంటిది అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది 60% ఎఫర్ట్ ఉంటుంది. నీ ప్రిపరేషన్ వచ్చేసరికి 40% అయితే అది 60% ఎఫర్ట్ ఉంటుంది ఎగ్జామ్ డే రోజు మాత్రం. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్దాం. ఈరోజు నుంచి వాళ్ళ ఆట ప్రారంభమవుతుంది. ఆల్రెడీ మన ఆట అయితే ఎప్పటి నుంచో ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్తో సహా ఇప్పుడు మీకు కొంత నాలెడ్జ్ కూడా అందిద్దామనేటువంటి ఈ యొక్క చిన్న ప్రయత్నం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా యొక్క ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానండి మనకి వీడియోస్ని సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోవట్లేదు. ఒక లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.